పవన్ కళ్యాణ్ ఏం చేసినా అదొక సంచలనమే అవుతుంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ను సెట్ చేస్తా అని గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉండనే ఉంది. రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పొలిటికల్ లీడరు చేయని పనిని చేసి చూపిస్తున్నారు. మన్యంలో కాలినడకన గిరిపుత్రుల గ్రామాలను సందర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు పవన్. గతంలో మాట ఇచ్చిన ప్రకారం మన్యంలో పర్యటించారు డిప్యూటీ సీఎం. గిరిజనుల కష్టాలు తెలుసుకోవడానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన కొండెక్కి నడిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం మీకోసం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటిస్తున్నారు. గతంలో మన్యంలో పర్యటించినప్పుడు అధికారం చేపట్టి మళ్లీ మన్యానికి వస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మన్యంలో పర్యటిస్తున్నారు. గిరిజనుల బాగోగులు స్వయంగా తెలుసుకుంటున్నారు. కొండల్లో, కోనల్లో, కానల్లో గిరిపుత్రులు పడుతున్న అవస్థలు, కష్టాలు కాలినడకన వెళ్లి తెలుసుకున్నారు. రోడ్డు మార్గం లేని గ్రామాలకు సైతం వర్షం వస్తున్నా నడుచుకుంటూ వెళ్లారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత చేయని పని చేశారు పవన్ కళ్యాణ్. దీంతో తమ దగ్గరికి మరో మన్యం వీరుడు వచ్చాడని పవన్ కళ్యాణ్ గిరిజనం ఘన స్వాగతం పలికారు. మన్యం ప్రాంతంలో రవాణాకు డోలీలని ఉపయోగిస్తారు. అనారోగ్యం పాలైన వారు, గర్భిణీలు, ముసలి వాళ్లను ఆసుపత్రులకు తరలించాలంటే ఈ ప్రాంతాల్లో డోలీ మోతలే దిక్కు. ఇప్పుడు డోలీ మోతలను తప్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని 9 గిరిజన గ్రామాల్లో 49.73 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగుజోలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక ప్రతి 2 నెలలకు ఓసారి పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ప్రతి 2 నెలలకు ఓసారి 3 రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. కిలోమీటర్ నడిస్తే కానీ మీ సమస్యలు తెలియవనే ఉద్దేశంతో వర్షం పడుతోందని, వద్దు అని కలెక్టర్ చెప్పినా కూడా వినకుండా నడుచుకుంటూ వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. డోలీలో గర్భిణీని మోసుకుంటూ తీసుకురావడానికి ప్రాంతవాసులు ఎంత ఇబ్బంది పడతారనేది తెలియాలంటే తాను కూడా నడవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరి తిరుమల కొండ ఎక్కానని, ఇప్పుడు మన కష్టాలు తీరాలని కొండ ఎక్కానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా గతంలో ఈ మాదిరి ఏ రాజకీయ నేత తమ వద్దకు రాలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మరోవైపు విజయనగరం, మన్యం జిల్లాలో 20కి పైగా జలపాతాలు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉన్న చోట పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికారంలోకి రాకముందు ప్రజల్లోనే ఉన్నానన్న పవన్ కళ్యాణ్ అధికారం వచ్చాక కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు చెప్పారు. మన్యం జిల్లాలో టూరిజానికి మంచి అవకాశాలున్నాయని, టూరిజం ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2017లో తాను ఈ ప్రాంతంలో పర్యటిస్తూ తాను అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తామని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారమే ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నానని అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, కూటమి ప్రభుత్వం తరపున మరో మాట ఇస్తున్నానని హామీ ఇచ్చారు. ఈరోజు 19 పంచాయతీలకు సంబంధించిన రోడ్ల కోసం 40 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, సంవత్సరంలో 350 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం అనుసంధానమయ్యేలాగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ
ఈ క్రమంలోనే గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రోడ్లను నేనే స్వయంగా పర్యవేక్షిస్తా, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అలానే గిరిజన పిల్లలంతా బాగా చదువుకోవాలని పవన్ కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇక్కడ రోడ్లు వేసుకోలేకపోయాం, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా రోడ్లు నిర్మించుకుంటున్నామని వెల్లడించారు. 2017లో గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు చూశానని, తాగునీరు, రోడ్లు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నానని, అధికారం ఉన్నా లేకున్నా గిరిజనుల బాగు కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొదట్నుంచి పవన్ కళ్యాణ్కు గిరిజన గ్రామాలపై అమితమైన ప్రేమ ఉంటుంది. 20 ఏళ్ల క్రితమే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల్లో తన సొంత నిధులతో మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండడంతో భారీ స్థాయిలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయడానికి నడుం బిగించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులకు రాజకీయ విశ్లేషకులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. ముందు ముందు ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తారో వేచి చూడాలి మరి.